నమస్తే అండి. నమస్తే అండి. నిన్న ఆసరాకు 1480 కోట్లు జగనన్న విద్యా దీవెన, చేయూత, ఈబీసీ, ఇన్పుట్ సబ్సిడీ ఇలాంటి పథకాలన్నీ రిలీజ్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఇది యాక్చువల్‌గా ఆసరా, విద్యా దీవెన అనేవి ఎలక్షన్ ముందు రిలీజ్ కావాల్సినటువంటి పథకాలండి. కాకపోతే కుతంత్రాలు చేసి టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది నిమ్మగడ్డ ప్రసాద్ గారు, అలాగే ఈయన చంద్రబాబు నాయుడు గారు కలిపి పిటిషన్ వేసి అవి రాకుండా పేద ప్రజలకు అందకుండా చేశారు. అయినా సరే జగనన్న ఏదైతే మాట అన్నాడో అదే మాట మీద మళ్ళీ ఎలక్షన్ అయిపోయాయని చెప్పేసి అవి ఉంచకుండా పేద ప్రజలకు అందాలనే ఉద్దేశంతో వెంటనే వాటిని విడుదల చేశారు. ఎంతోమంది దాని మీద బతికే ప్రజలు ఉన్నారు. వాళ్ళకి ఎంతో చేయటువంటి మంచి చేయడం జరిగిందండి. అలాగే మరి మీ గ్రామం పరిస్థితికి వస్తే, మీ గ్రామంలో ఏంటంటే అభివృద్ధి చెంది? మా గ్రామానికి వస్తే పేదవాడు అనేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభివృద్ధిలోకి రావడం జరిగింది. అలాగే ఎక్కడైతే మనకి రోడ్లు లేవో ఆ రోడ్లు వేయడం జరిగింది. అలాగే చాలా వరకు చదువుకునే వాళ్ళకి, అలాగే విద్య, వైద్య రంగంలో చాలామంది ఉపాధి కల్పించుకుంటున్నారు. అలాగే మరి గ్రామ సచివాలయం ద్వారా, వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలందరికీ మేలు జరిగిందంటారా? మేలు జరిగిందని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటికి కూడా ప్రతి పథకం చేరవేస్తుంది. అంటే ఇప్పుడు ఒకప్పుడు మనం క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే గొలుగొండ మండలంకి వెళ్ళి మండలంలో ఒక 4-5 రోజులు తిరిగేవాళ్ళం. ఇప్పుడు వాలంటీర్కి మనం మా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలమ్మా అనగానే వాళ్ళు మన ఇంటికి తీసుకొని వచ్చేస్తున్నారు. దాని ద్వారా మనకి చాలా వరకు ప్రభుత్వం ఎంత మేలు చేస్తుందో తెలుసు. అలాగే మరి ప్రజలు ఏ పార్టీకి ఓట్లు వేశారనుకుంటున్నారు రాష్ట్రం మొత్తం? అది కంపల్సరీగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు పడ్డాయని చెప్పేసి నేను చెప్పగలను. ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకం ఇంటికి తీసుకొచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగనన్న ప్రభుత్వమే. కాబట్టి కంపల్సరీగా 175 సీట్లు కూడా వచ్చే అవకాశం కంపల్సరీగా. అలాగే మరి ఎవరు సీఎం కాబోతున్నారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? సీఎం అనేది వ్యక్తి కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి 175 సీట్లు కంపల్సరీ తెచ్చుకుంటారని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.